సెక్యులరిజం పేరుతో చాలా లొల్లిలు జరుగుతున్నాయి, బయట చాలా గొడవలు జరుగుతున్నాయి. అది రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఎక్కడైనా కాదు, బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇష్యూస్. సో వాటి మీద మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా నేను అందుకనే అంటాను, మన మతం మన పూజ గదిలో, మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం ఇంటి నుంచి బయటపడిన తర్వాత అందరం కూడా ఈ దేశం యొక్క పౌరులన్న భావనతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన భారత రాజ్యాంగం కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే ఈరోజు 26 నవంబర్. కాబట్టి ఈరోజు మన సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు మనకు 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాడ్ చేసుకున్నాం. నిన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవి రెండు కూడా ఉండాలి. సెక్యులర్ అంటే అన్ని మతాలను సమంగా ప్రభుత్వం ఆదరించడం. సోషలిజం అంటే కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఆదాయం లేకుండా అందరికీ దాన్ని ఇవ్వగలగాలి. ధనికులు పేదలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఏదైతుందో ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. మరి రెండు జరగట్లేదు కదా? జరగాలి కదా, మరి అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ప్రజలు. మరి అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్కు సత్యాగ్రహం అవుతోంది, ఉద్యమం అవుతోంది అంటే ఏ విషయం కూడా ఉద్యమం స్థాయికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే ఫైనల్ గా ఇప్పుడు చూసాం, మన రైతులది కూడా మనం చూసాం. రైతులు కూడా ఒక సంవత్సరం రోజు వాళ్ళు అక్కడ బార్డర్ లో కూర్చోవడం వల్ల ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకుని వాటిని స్పందించి వాళ్ళతో డైలాగ్ ఇవ్వాలి, వాళ్ళతో చర్చించాలి. మా నిర్ణయం ఇలా ఉంది, మీరు ఇలా అంటున్నారు, అందరూ కూర్చొని చర్చించుకొని ఫైనల్ గా దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అలా కాకుండా మేము ఇదే చేస్తాము అంటే ఫైనల్ గా ఇలాంటి సత్యాగ్రహాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరం రాకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వం. సో ఆ విధంగా ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఈ సెక్యులరిజం గురించి మీరు మాట్లాడారు కాబట్టి అందరూ మనం ఒకరినొకరు గౌరవించుకోవడం ఇదే ప్రతి రిలీజియన్ కూడా చెబుతుంది, ప్రతి మతం కూడా ఇదే చెబుతుంది. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని గౌరవించాలి అన్నదే మనం అనుకుంటున్న విషయం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేసి ఈ విధంగా మతాలు కులాలు అని ప్రజల్ని రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా కేవలం ఎన్నికల కోసం ప్రజలను విభజించడం అన్నది, ఈ మతాలు కులాల పేరిట ఇంత అభివృద్ధి చెందుతున్నాం, ఇంత చదువుతున్నాం, ఇంకా మనం మతాలు కులాల మీదే మన ఆలోచనలు ఉండిపోతే మరి అభివృద్ధి దిశగా ఎప్పుడు వెళతాం మనం? ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. ఫైనల్ గా వై షుడ్ బి వాచ్ ఉక్కు సత్యాగ్రహం ఇన్ థియేటర్స్ ఆన్ November 29th అంటే మీరేం చెప్తారు? ఎస్, ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ అంట. ఎందుకంటే ప్రజా సమస్యలతో ముడిపడిన విషయం, ప్రజల యొక్క అభిప్రాయాలతో ముడిపడిన విషయం, దేశం యొక్క ప్రగతి కోసం ముడిపడిన అంశం. కాబట్టి ఈ 3 అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో ఖచ్చితంగా చూడండి. ఇటువంటి విషయాలను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఇటువంటి సబ్జెక్టులు వస్తాయి. ఎందుకంటే ఇటువంటి విషయాలు రియల్ టైం ప్రాబ్లమ్స్, రియల్ టైం ఇష్యూస్ కి మనం ప్రేక్షకులు గనక ప్రోత్సాహం ఇస్తే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా నిజమైన సమస్యలను బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఇస్తారు. దీనివల్ల ప్రభుత్వాల మీద కూడా దాని ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఆదరించాల్సిన సామాజిక బాధ్యత ఉందని నేను అనుకుంటాను. ఓకే. అండ్ సత్యారెడ్డి గారు, 1 word అబౌట్ ఉక్కు సత్యాగ్రహం. మహనీయుల చరిత్ర, తెలుగు జాతి చరిత్ర ప్రజలకి ఈ జనరేషన్కి చూయించబోతున్నాం. ఇది తెలుగు జాతి ఏంటి, ఉక్కు సత్యాగ్రహం ఏంటి, 32 మంది ప్రాణాలతోటి సాధించుకున్న కాపాడుకోవటం ఎలా అనే దానికి సార్ చెప్పినట్టు ఇది ఒక ఇన్స్పిరేషన్గా మిగులుద్ది. సీట్లో నుంచి సినిమా అయిపోయి లేవబోయేసరికి ప్రతి ప్రేక్షకుడు తెలుగువాడు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని పైకి అంటాడు. ఒకవేళ అనలేని వాళ్ళు హృదయంలో అనుకుంటారు. ఈ సినిమా చూస్తే ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నట్టేనని కూడా మీ ద్వారా సార్ సమక్షంలో అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.